బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ నెల 10వ తేదీలోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. తొక్కిసలాట ఘటనను సువోమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కనీస ఏర్పాట్లు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని సిద్ధరామయ్య సర్కార్పై సీరియస్ అయింది. లక్షల్లో జనం వస్తే 1300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిన్న సాయంత్రం ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఘటనపై కర్ణాటక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక అందించాలని విచారణ కమిషన్కు గడువు విధించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే ఈ దుర్ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తోంది ప్రతిపక్ష బీజేపీ. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. బెంగళూరు తొక్కిసలాట ఘటన హీట్ ఆర్సీబీని తాకింది. ఫ్రాంచైజ్ యాజమాన్యాన్ని విచారించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ. విక్టరీ పరేడ్కి సంబంధించి ఆర్సీబీ చేసిన సోషల్ మీడియా పోస్టు గురించి ప్రశ్నించనున్నట్టుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విధాన్ సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ఉంటుందని, ఫ్యాన్స్ అంతా తరలి రావాలని ఎక్స్లో పోస్ట్ చేసింది ఆర్సీబీ. అయితే విక్టరీ పరేడ్కి అనుమతి లేదని అప్పటికే బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. దీనిపైనే ఆర్సీబీని ప్రశ్నించారు దర్యాప్తు కమిటీ. అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, కేఎస్సీఏ సీనియర్ సభ్యులను కూడా విచారించనుంది. కాగా బెంగళూరు తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది.